హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబునిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం వారు పుస్తక సమీక్షా రచనగా ఉరి వార్డు నుండి అనేటువంటి ఒక పుస్తకం సుధా భరద్వాజ గారి విరచితమైనటువంటి ఆ పుస్తకం, దాని మీద సమీక్షా రచనగా విఠపు బాలసుబ్రహ్మణ్యం మనం ఉరి వార్డు నుండి అనే పుస్తకంపై ఆ సమీక్షా రచనని విందాం. ఊపిరి బెగబట్టి చదవాల్సిన పుస్తకం ఉరివార్డు నుండి. కొన్ని పుస్తకాలు చదవటానికి చాలా దిటవు గుండెలు కావాలి. ఇలాంటివి చదివేటప్పుడు ఇంత విషాదమా, ఇంత బీభత్సమా, వీటికి దరి అంతు లేదా అనిపిస్తుంది. అయినా ఊపిరి బెగబట్టి చదువుతాం. మేరీ టైలర్ భారతదేశంలో నా జైలు జీవితం ఆనాటి పాఠకుల్ని రోజుల తరబడి ఇలానే వెంటాడి ఉంటుందనుకుంటాను. సుధా భరద్వాజ గారి ఉరివార్డు నుండి అనే పుస్తకం కూడా ఈ కోవకే వస్తుంది. ఇదేమీ ఆషామాషి పుస్తకం కాదు. ఇంత కొద్ది కాలంలోనే ఇది తెలుగులోకి అనువాదం కావటం ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగిస్తాయి. ఇతర ఏ భాషల్లోనైనా ఎంత వేగంగా ఇది అనువాదం అయిందో లేదో తెలియదు, కానీ ఇది మన రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య వారసత్వం. తెలుగు వాళ్ళంగా మనం దీనికి గర్వపడాలి. ఇలాంటి గ్రంథాన్ని ఎంచుకొని ఎక్కడ కొరత లేకుండా చదివేలా అనువదించిన ఉషారాణి గారిని, ప్రచురించిన ప్రజాశక్తి బుక్ హౌస్ వారిని ఎంతైనా అభినందించాలి. సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. మనం సావిత్రి బాపులే వంటి మహిళల గురించి స్మరించుకుంటాం, కానీ వర్తమానంలోనూ ఇలాంటి వారు ఉన్నారన్నది మర్చిపోతూ ఉంటాం. తెలిసినా వీరి వెంట నిలబడ్డానికి తటపటాయిస్తుంటాం. అలా సుధగారి తల్లి కృష్ణ దేశం కోసం మహలనోబిస్ గారి పిలుపు మేరకు అమెరికా వదిలి మాతృభూమికి వచ్చేశారు. కూతురు సుధాగారు 21 ఏళ్లకే అమెరికా పౌరసత్వం వదిలేసి ఇండియాకు వచ్చేశారు. కాన్పూర్ ఐఐటిలో 5 ఏళ్ల డిగ్రీ చదివి ఛత్తీస్గఢ్ గని కార్మికుల కోసం మరుగుదొడ్డి కూడా లేని గుడిసెలో 3 దశాబ్దాల తరబడి ఉన్నారు. అక్కడి గిరిజనులే తన ప్రపంచంగా మారిపోయారు. ఆమె భీమా కొరేగావ్ కేసులో జైలు శిక్ష అనుభవించారు. ఈ రోజుల్లో ఈ త్యాగాలు ఎవరికి సాధ్యం? తలుచుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఇంత వీరవనితలు ఉన్నారా అనిపిస్తుంది. కొండంత ధైర్యం వస్తుంది. భవిష్యత్తు పట్ల గొప్ప భరోసా కలుగుతుంది. ఉరి వార్డు నుండి ఆ పుస్తకం మొదటి భాగంలో సొంతంగా ఆమె చెప్పిన జీవిత కథ పుస్తకంలోకి దూరకముందే మన గుండెల్ని బరువెక్కిస్తాయి. సామాన్యంగా జైలు రచనలు ఎక్కువ భాగం స్వీయాత్మకంగా ఉంటాయి, కానీ ఈ పుస్తకం ఉరివార్డు నుండి ఈ ధోరణికి పూర్తిగా భిన్నం. ఇదంతా తోటి ఖైదీల గురించి, అది నిరుపేద మహిళా ఖైదీల గురించి చూసినట్లుగా వ్యాఖ్యానం లేకుండా చేసిన కథనం. ఇది దాదాపు 50కి పైగా మహిళల వ్యథార్థ జీవితాల దృశ్యమాలిక. ఒక ఉద్యమకారిణిగా, మరీ మహిళగా సుధగారికి ఒక విస్పష్ట ప్రాపంచిక దృక్పథంతో, దానితో పాటు నిరుపేద మహిళల పట్ల గాఢాతి గాఢ ప్రేమానురాగాలు ఉన్నాయి ఆవిడకి. ఆమె సామాజిక ఆచరణే వారి చుట్టూ జరిగింది. ఈ ఆర్ద్రత లేకుండా
ఇలాంటి రచన చేయటం అసాధ్యం. జైల్లో ఆమె చుట్టూ రకరకాల స్త్రీలున్నారు. వారిలో కొందరు పచ్చి బాలింతలు కూడా ఉన్నారు. వారితో పాటు పసిపిల్లలు కూడా ఉన్నారు. వీరు చేసినవన్నీ చిన్న చిన్న నేరాలు. చాలా భాగం తెలియక చేసినవే, కొన్ని చేయక తప్పక చేసినవి, కొన్ని నెత్తిన పడ్డవి. ఒక పచ్చి బాలింతను, బిడ్డను కని వారం రోజులు కూడా తిరక్కముందే మొగుడు తాగొచ్చి తన కోర్కెను తీర్చమన్నాడు. కాదంటే 7 ఏళ్ల కూతుర్ని పంపమన్నాడు. ఇంకేం చెయ్యాలి? బాది వాడిని చంపింది. ఇది ఆమె చేసిన హత్య నేరం. నేరం చేసినప్పుడు భార్య ఫోన్ మొగుడి దగ్గర ఉంది. ఆ ఫోన్ కాల్ రిజిస్టర్ ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారు. కొన్ని అత్తలతో గొడవలు. ఇవి చాలా భాగం సంసారపు సమస్యలతో ముడిపడ్డవి. దాదాపు అందరూ మొదటిసారి జైలుకొచ్చిన వారే. వీళ్లల్లో ఒక్కరూ కరుడుగట్టిన నేరస్తులు కారు. క్రిమినల్సు లేరు, ఉగ్రవాదులు లేరు, కనీసం రౌడీ షీటర్లుగా కూడా లేరు. అంతా బండచాకిరీ చేసి సంసారాన్ని ఈదుతున్నవారు, తాగుబోతు మొగుళ్లతో బతుకంతా ఏగుతున్న వాళ్ళు. తమకంటూ ఏ న్యాయమూ లేని ప్రపంచంలో లౌక్యంగా నెట్టుకు రావటానికి తెలియక జైల్లోకి చేరిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసమేనా మన జైళ్ళు ఉండేది? వీరి కోసమేనా పోలీసులు, లాయర్లు, కోర్టులు, కారాగారాలు, ఇంత పెద్ద వ్యవస్థ ఉండేది? నిజానికి వీళ్ళే ఈ వ్యవస్థకంతా బతుకు తెరువు. వీళ్ళే లేకుంటే వీటికి పూట గడవదేమో అనిపిస్తుంది ఈ పుస్తకం చదువుతున్న ప్రతి క్షణం. అసలు బయట ఉంటున్న వారెవరు, జైల్లో ఉంటున్న వారెవరు, జరుగుతున్నది ఉల్టా కదా అన్న మౌలిక ప్రశ్నలు కూడా ఈ పుస్తకం చదువుతున్నంతసేపు మనల్ని వెంటాడుతాయి, వేటాడుతాయి కూడా. విచిత్రం ఏమంటే నిర్భాగ్య మహిళలకు బయట ప్రపంచము, జైలు ప్రపంచము కొంచెం అటు ఇటు రెండూ ఒకటిగానే ఉంటాయి. ఒక్కోసారి జైళ్ళే మేలు అని కూడా అనిపిస్తుంటాయి. బ్రహ్మకుమారీలు వచ్చి నైతిక ఆధ్యాత్మిక బోధామృతం కురిపించబోయినప్పుడు ఒక సాధారణ ఖైదీ, అందరం బాగానే ఉన్నాం కదా, ఇక్కడ అత్తలు లేరు, మొగుళ్ళు లేరు, వంటలు లేవు, వేధింపులు లేవు అని అమాయకంగానో గడసరితనంతోనో ఆ బ్రహ్మకుమారీలను ప్రశ్నిస్తుంది. ఇలాంటి ఘట్టాలు చదువుతున్నప్పుడు జైలు రచనల్లోనూ ఇంత హాస్యం పండించవచ్చునా అనిపిస్తుంది. కానీ ఇదొక కఠోర వాస్తవం. జైల్లోనూ ఆడవాళ్ళకి పండుగలు, సంసారాలు, కోరికలు, ప్రేమలు, మేకప్పులు, మాతృత్వాలు, సహకారాలు అన్నీ ఉంటాయి. అలానే అసూయలు, ద్వేషాలు, పోటీలు, కొట్లాటలు, దొంగతనాలు కూడా ఉంటాయి. జైల్లో వేసినంత మాత్రాన వాళ్ళ జీవితాలు ఏమీ మారవు. వీళ్ళంతా నికార్సైన మనుషులు, మట్టి మనుషులు. వాళ్ళు ఎప్పుడూ మనుషుల్లానే ఉంటారు. ఇలా చూస్తే జైలే వీళ్ళ ముందు ఒక ఘోరంగా ఓడిపోతుంది అన్నట్లు వీరంతా జైలు నుంచి బయటికి వచ్చాక ఏమవుతారు? ఏమీ కారు. లోకాన్ని ఎదురీదడంలో అంతో ఇంతో మరింత రాటు తేలుతారనిపిస్తుంది. ఇంతకన్నా ఈ జైళ్ళు వీళ్ళని సంస్కరించేది ఏదీ లేదు, సాధించింది అంతకన్నా లేదు. బయట బడా నేరగాళ్ళు లక్షల మంది ఉంటే వీళ్ళే జైలుకి ఎందుకు రావాలి అనేది అసలు ప్రశ్న. కనీసం మరుగుదొడ్లైనా ఉండని, బాత్రూములు కూడా దొరకని, చివరకు బట్టలారేసుకోను దోవలేని దౌర్భాగ్యం దేనికనేది ప్రశ్న. సుధాగారే నేను భారతీయ మరుగుదొడ్డిలో
ఒక మూల కూర్చొని స్నానం చేసేదాన్ని అన్నప్పుడు రాజ్యంలోని అమానుషత్వం అంతా జైళ్లలో పేరుకుపోయిందా అనిపిస్తుంది. అసహ్యం వేస్తుంది. విచిత్రం ఏమంటే బ్రిటన్ కాలపు జైళ్ళే మేలు. ఇదే ఎర్రవాడ జైల్లో గాంధీ గారి లాంటి వారు ఉన్నారు. ఆ రోజుల్లో వారికి కావలసిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండేవి. బ్రిటిష్ వారి హయాం. ఎన్ని రచనలైనా వారు చేసేవారు. సమావేశాలు జరిపేవారు. పూనా ఒప్పందం సైతం ఇక్కడే జరిగింది. దీర్ఘకాలిక నిరాహార దీక్ష లాంటి రాజకీయ పోరాటాలు కూడా వాళ్ళు చేయగలిగేవారు ఎర్రవాడ జైల్లో. మరి స్వతంత్ర భారత జైళ్ళు ఎందుకిలా బిగుసుకుపోయాయి? మన ప్రజాస్వామ్యం ఎందుకింత కొరచబారిపోయింది? సుధా భరద్వాజ్ గారు ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తుతారు. అసలు జైళ్ళు లేని పాలన అంటూ ఉండదా? ఉండే రోజులు రావా అని ఆమె ప్రశ్నిస్తారు. అలాగే మన నేర నిర్ధారణలు, శిక్షాస్మృతులు కూడా ఆత్మరక్షణలో భాగంగా చేయాల్సి వచ్చే చర్యల్ని బ్రిటన్ లాంటి దేశాలు హత్యా నేరాలుగా లెక్కించవు. మరి ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లంటూ బడాయికి పోతున్న మన దేశంలో ఈ మాత్రం విచక్షణ లేదు ఎందుకని? అదే ఉంటే ఈ ఖైదీల్లో సగం మంది జైలు ముఖం చూడాల్సి వచ్చేదే కాదు. సుధా గారు సూటిగా ఈ ప్రశ్నను లేవనెత్తుతారు. ఇక ఉరి వార్డు నుండి ఆ పుస్తకం కథనం కూడా అద్భుతమైంది. సుధా భరద్వాజ్ గారు చెయ్యి తిరిగిన రచయిత్రిగా ఏ అరుంధతి రాయలాగానో సాహిత్య ప్రపంచంలో దఖలు పడకపోవచ్చు కానీ ఒక్కో ఖైదీని ఈ మాటిమాటికి అనడం సిగ్గుగా ఉంది. సాదాసీదాగా ఆమె ముక్కు గురించి, ముంగురుల గురించి, పూసుకున్న లిప్టిక్ గురించి, వేసుకున్న జడ గురించి చెబుతూనే పాఠకుల్ని ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్తారు. సామాజిక, రాజకీయ అపసవ్యతలను అన్నింటినీ మన ముందు రాసిపోస్తారు. పేర్లు చెప్పడం వీలుగాక రూపురేఖలతోనూ వేషభాషలతోనూ ప్రారంభించి ప్రతి ఖైదీ విషాద దృశ్యాన్ని మన కళ్ళ ముందు నిలబెడతారు. ఇదో కొత్త ప్రక్రియ అనిపిస్తుంది. చివరగా ఇలాంటి పుస్తకాలను తేవటం ఇప్పుడేమీ ఆషామాషి వ్యవహారం కాదు. మనందరం ఒకరికొకరం తోడుగా నిలబడితేనే ఈ ఒరవడిని కొనసాగించగలం. ఇప్పుడు మనకు పాఠకులు, రచయితల సంఘటన కూడా ఏదో ఒక మేరకైనా ఉండాలి. ఇలాంటి పుస్తకాలు సహకార రంగంలో వచ్చిన సమిష్టి ప్రచురణలుగా మారాలి. పుస్తకం వెలువడ్డాక కూడా కనీసం 500-600 పుస్తకాలైనా మనలాంటి వాళ్ళందరి చేతుల్లో రాగలగాలి. వాటిపైన చిన్న గ్రూపుల్లోనైనా విస్తృతంగా చర్చ జరగాలి. తెలుగు వాళ్లకు గొప్ప ప్రజాస్వామిక సాంస్కృతిక వారసత్వం ఉంది. దీన్ని ఇప్పుడు మనం పనిగట్టుకొని మరీ నిలబెట్టుకోవాలి. ఈరోజు మత ఛాందస శక్తుల నుంచి 1000 సవాళ్ళు మన ముందు ఉండవచ్చు. ఎన్ని ఉన్నా మనం సమిష్టిగా ఉంటే ధీటుగా ప్రతి సవాలును విసరగలగం. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఇది కొండంత స్ఫూర్తినిస్తుంది, వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఉరివార్డు నుంచి అన్న మనల్ని ఈ పుస్తకం ఈ వైపుకు కొంచెమైనా మళ్లించగలిగితే దీనికి మరింత సార్థకత చేకూరుతుంది అంటూ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఉరివార్డు నుండి అని సుధా భరద్వాజ గారి ఆ పుస్తకంపై ఈ విధమైన సమీక్షను అందజేసిన మీదట మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.